గత పాలకులు తెలంగాణ బంగారు తునక అయిందన్నారు. మరి బంగారు తునకల ఈ తునక అయిందా లేదో తెలియదు. జడ్చర్లు అయితే బంగారు తునక అయినట్లేదు, నీళ్ళ తునక అయినట్లుంది. మరి ఈ నీళ్ళ తునక మీద నేనైతే నాకు తోచినట్లు వార్త రాస్తున్నా. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి అబ్బా. పొద్దుమిత్తల వాన సపరించే వాటికి బస్టాండ్ ముందల వైఎస్ఆర్ విగ్రహం దగ్గర అక్కడ నీళ్ళు ఇట్లున్నాయి. ఇంకా ఈడైతే మిత్ర మొబైల్స్ ముందల దంపతులు జారి పడ్డారు. బస్సు సడన్గా బ్రేక్ వేసింది కాబట్టి సరిపోయింది, లేదంటే ఘోర ప్రమాదం జరిగేది. ఇంకా ఇక్కడే సంతోష్ మొబైల్స్ ముందల నుంచి ఆరాధ్య మాట వరకు ఫ్లైఓవర్ కింద రచ్చ రంబోలబ్బా. జడ్చర్ల చినుకు పడితే చిత్తడే. ఇంకెవరైతే జడ్చర్లలో ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ఎవరైతే ట్రాఫిక్ రూల్స్ పాటించరు. వాన వచ్చినా మామూలుగా ఉన్న ఏమున్నా అడ్డదిడ్డంగా యూటర్న్, వైట్ టర్న్, లెఫ్ట్ టర్న్ ఇష్టం వచ్చినట్లు వస్తారు పోతారు. మనకు కూడా కొద్దిగా బాధ్యత ఉండాలి. రోడ్ల మీద పోయేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని. ఇంకా గిది చూస్తుర్రు కదా, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు ఇందిరానగర్ దగ్గర గీ సంగతి. వాన పడ్డది, మొత్తం నీళ్లు జామ్ అయినాయి, రచ్చరయింది. పోనీక రానిక రాక ఈడ కూడా ట్రాఫిక్ అయితే లెస జామ్ అయిపోయింది. ఇంకా కార్లే కష్టంగా పోతున్నాయి అంటే ఇంకా టూ వీలర్ ఆటోల పరిస్థితి ఏందో మనం ఆలోచన చేసుకోవచ్చు. ఇంకా గిడ చూపిస్తున్న ఈ ముచ్చట అయితే రాసి రాసి చూపించి ఇక చూసేటోళ్ళకి కూడా విసుకొచ్చి వేసారిపోతుందేమో. ఇంకా వాన పడితే ఈ నుంచి గాడికి దాటనికే పడవలు తెచ్చుకోవాలి చూడండి. అంత పెద్ద లారీయే ఎంత నిదానంగా కష్టపడుతూ ఆపసోపాలు పడుతూ వస్తుంది, మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా వాన పడ్డప్పుడు లీడర్లు, నాయకులు అందరూ పార్టీలలో వస్తారు, హడావిడి చేసిపోతారు. ఇంకా వాన తగ్గిన తర్వాత దాన్ని పట్టించుకునే నాదుడే ఉండడు. దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ చూపించే ఆలోచన ప్రభుత్వ అధికారులకు, రాజకీయ నాయకులకు, పాలకులకు, ఇంకా ఊరిని నమ్ముకొని రాజకీయం చేసే కౌన్సిలర్లకు, చైర్మన్కు, వైస్ చైర్మన్కు ఎవ్వరికి పట్టదు. ఎందుకోసం అంటే దాంట్లో ఇయ్యాల ఒక్కరోజు 2 రోజుల ముందు కాదు కదా. బైకోళ్ళు ఇంకోటి నాగర్ కర్నూలు పోవాలి అంటే, అచ్చంపేట పోవాలన్నా, బిజినపల్లి పోవాలన్నా, బుద్ధ సముద్రము, ఆవంచ, నిమ్మబాయిగడ్డ ఏడికి పోవాలన్నా ఈ రోడ్ ఒకటే దిక్కు కదా, రెండో రోడ్డు లేదు. ఇంకా చక్కగా గురుకొస్తారు. అందులోని సింగల్ గడ్డ మీద బ్రిడ్జ్ రిపేరింగ్ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. సారోళ్ళు వానలు పడ్డప్పుడు మీరు హడావిడి చేసుడు కాదు, కానీ దీనికి ఏదో ఒకటి పర్మనెంట్ సొల్యూషన్ చూడకపోతే బాధపల్లి ప్రజలే కాదు, చుట్టుముట్టు వచ్చిపోయేటోళ్ళు అందరూ కూడా చాలా ఇబ్బంది పడతారు. ఇంక ఇక్కడ చూడు వరద చూడు ఎట్లా వస్తుందో. ఒక అర్ధగంట సేపే దిబిడి పడ్డ వానకు ఈ పరిస్థితి అయితే ఓ వారం రోజులు కంటిన్యూగా వాన పడితే ఏంది పరిస్థితి అనేది అర్థం కావట్లేదు. మరి చూడాలి, ఇక్కడైనా రాబోయే కాలంలోనే ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఏమైనా కఠిన చర్యలు తీసుకుంటారా, లేదంటే గట్లకెళ్ళి ఎన్క్రోచ్ అయిన వాళ్ళని ఎవరైనా పట్టుకొని అవన్నీ కూలగొట్టి, లేదంటే పెద్ద పెద్ద నాలలో మోరీలో కట్టి ఆల్టర్నేట్ చూపిస్తారో లేదో తెలియదు. కానీ జడ్చర్ల ప్రజలు అయితే మస్తు అవస్థలు పడుతురు. గీడొక్కతానే కాదు, జడ్చర్ల చాలా జగల గిదే దుస్థితి మొదలైంది. ఇంద్రనగర్ ఏంది, కొత్త బస్ స్టాండ్ ఏంది, రాజీవ్ నగర్ కాలనీ ఏంది, ఇంకో చెప్పుకుంటూ పోతే శీతం ఉన్నాయి. ఈయనే కాదు, పాలమూరు జిల్లాలో జాతీయ రహదారులు కూడా అడ్డదిడ్డంగా కట్టిర్రు. మైరు పార్క్ దగ్గర రావాలి పోవాలి వాన పడ్డప్పుడు అంటే అదో పెద్ద కష్టంలాగా అయిపోయింది. గాడ కూడా నీళ్ళు అడ్డదిడ్డంగా పోతాయి. నకలబండ తండ దగ్గర కూడా రోడ్ వేసేటప్పుడు అడ్డదిడ్డంగా రోడ్ వేసిరు. వాన పడితే నీళ్ళు వన్ సైడ్ వరదలాగా వస్తున్నాయి. కార్ల మీద స్పీడ్ పోయేటోళ్ళు పోతే వెనక బైకోళ్ళు, అవతల సైడ్ బైకోళ్ళకు రాళ్ళు ఎగిరిపోయి తలలు పుట్ట వగులుతున్నాయి. కొద్దిగా నజర్ పెట్టి ఇంజనీర్లు, అధికారులు రోడ్లు వేసేటప్పుడు కూడా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని రోడ్లు వేస్తే బాగుంటుందని జడ్చర్ల ప్రజలు కోరుకుంటున్నారు. ఇదైతే చిన్నతనం నుంచి చూస్తూనే ఉన్నా. ఇంకా ఈ మోరీలు, నాలలు ఆక్రమించడంతో ఈ పరిస్థితి మోపయింది. సారోళ్ళు కొద్దిగా దృష్టి పెట్టుండి సారోళ్ళు దీని మీద. ఇంకా మున్సిపల్ ఎలక్షన్స్ దగ్గరనే ఉన్నాయి. ఇది కూడా ప్రతిపక్షానికి పెద్ద ఆయుధం అవుతుంది. ఇంకా ప్రజలు కూడా రేపు ఓటేసేటప్పుడు వాటర్కు నోటుకు కాకుండా అభివృద్ధి చేసే కౌన్సిలరు, మీ బాధలు పట్టించుకునే కౌన్సిలరు, నాయకుడిని చూసుకోండి అబ్బా. ఇలా పైసలు ఇస్తారు పోతారు. ఇంకా ఇరకబడేది కష్టపడేది అయితే మన పిల్లలే కదా. కరెక్ట్ స్కూల్లోకి వెళ్ళి బయటకు వచ్చే టైంకు వాన దిబ్బిడి పడితే స్కూల్ పోలగాళ్ళందరూ రోడ్ల పక్కన నిలబడ్డారు. ఇంకా అట్లకెళ్ళి పొట్టగుడ్డు కోసం పెట్టుకునే షాపోళ్ళు వీళ్ళ పరిస్థితి కూడా ఆగం ఉంది. ఏదో మిమ్మల్ని దెప్పిపోవాలి, వార్తలకు 4 వ్యూస్ రావాలి, కామెంట్ల లైక్ రావాలి నేను చెప్తలేను అబ్బా. ఊరోని కాబట్టి చెప్తుండా చూడు, పానాన్ని రిస్క్ పెట్టేసేసి పోయి రావాల్సి వస్తుంది.
శాతన అవుతుంది శాత కాదు ఎప్పుడు మనకు ఒకలాగా ఉండదు కదా కాలం. కొద్దిగా నజర్ పెట్టుండి మీ రాజకీయాలు ఉంటే తర్వాత చూసుకోండి, కానీ కొద్దిగా అభివృద్ధి 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 అంటారు. మీరు చేసిన అభివృద్ధి ఏందో మీకన్నా కనబడుతుంది కదా, ఈ రోడ్డు మీద తెలిసిపోయి అక్కడ ఏం చేస్తారో ఏం కథనో ఏం లక్షణం మీకే తెలియాలి.